మా వీడియో మీకు నచ్చిందా? వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. మా మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ హ్యాపీ దీపావళి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన నిశ్చితార్థంపై మొదటిసారిగా పరోక్షంగా స్పందించింది. విజయ్ దేవరకొండతో తన నిశ్చితార్థం గురించి వస్తున్న వార్తలపై ఆమె చాలా విషయాలు జరుగుతున్నాయి అంటూ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతోంది. విజయ్ టీం నిశ్చితార్థం నిజమేనని 2026 ఫిబ్రవరిలో వివాహమని స్పష్టం చేసింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక త్వరలోనే థామా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఈమె నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో రష్మిక ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈమె థామా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు. అదేవిధంగా ఈమెకు ఇంటర్వ్యూ సందర్భంగా తన నిశ్చితార్థం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ రష్మికకు అభినందనలు తెలియచేయగా రష్మిక ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా రష్మిక ఆశ్చర్యపోగానే సదరు యాంకర్ మీ పర్ఫ్యూమ్ లైన్ గురించి మాట్లాడుతున్నానని తెలియజేస్తూ ఇంకా ఏదైనా ఉందా అంటూ ప్రశ్న వేశారు. యాంకర్ పరోక్షంగా రష్మిక నిశ్చితార్థం గురించి ప్రశ్నించడంతో ఆమె కూడా నవ్వుతూ ఏం లేదని సమాధానం చెప్పింది. కానీ నిజానికి చాలా విషయాలు జరుగుతున్నాయని పరోక్షంగా నిశ్చితార్థం గురించి ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక, విజయ్ దేవరకొండ ఇటీవల చాలా సింపుల్గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. అక్టోబర్ 4వ తేదీ వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ నిశ్చితార్థం గురించి రష్మిక కానీ విజయ్ దేవరకొండ గానీ ఎక్కడ అధికారికంగా స్పందించలేదు. అలాగే నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేయలేదు. మరోసారి జంటగా విజయ్ దేవరకొండ, రష్మిక వీరి నిశ్చితార్థం గురించి వార్తలు వచ్చిన అనంతరం వీరిద్దరి చేతికి రింగ్స్ కనిపించడంతో నిశ్చితార్థం జరిగింది నిజమేనని అభిమానులు కూడా భావిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ టీం వీరి నిశ్చితార్థంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. నిశ్చితార్థం జరిగింది నిజమేనని, 2026 ఫిబ్రవరిలో వీరి వివాహం జరగబోతుందని వెల్లడించారు. మరి ఈ నిశ్చితార్థం గురించి విజయ్ దేవరకొండ రష్మిక ఎప్పుడు అధికారికంగా వెల్లడిస్తారో తెలియాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న ఈ జంట వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే విషయానికి తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరిద్దరూ గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరోసారి వీరిద్దరూ జంటగా వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. రష్మిక పరోక్షంగా నిశ్చితార్థంపై స్పందించడం, విజయ్ దేవరకొండ టీం నుండి స్పష్టత రావడం అభిమానులలో ఆనందాన్ని నింపింది. ఈ జంట పెళ్లి 2026లో జరగనుందని తెలియడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.